ఓకే రండి. మీడియా మిత్రులకు నమస్కారం. గత కొద్ది రోజులుగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకోవడం, ఇంకో పక్క రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఏవైతే గత ఏడాది క్రితం ఆగిపోయాయో వాటిని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహణకు పూనుకోవడంతో ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి వాటి ప్రచారం. సో ఈ ఎన్నికల ప్రచారంలో కానీ, ఈ ఎన్నికలను ఫేస్ చేయడంలో కానీ, ప్రజల ముందుకు వెళ్ళడంలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే ఎలా ఒక నిర్మాణాత్మకంగా, అప్పట్లో అంటే ప్రభుత్వంలో ఉండే లోపాలను సంబంధించిన ఇష్యూలను ఎత్తి చూపుతూ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తామనేది చెప్తూ ఓ పద్ధతి ప్రకారం వెళ్ళడం అనేది ముందు నుంచి మా పార్టీకి అలవాటు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ గమనించినట్టు సరే సర్పంచ్ ఎన్నికలంటే పార్టీ రహితంగా జరిగాయి, తర్వాత మున్సిపాలిటీ జరిగాయి, మనం చూసాం. మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు వీలైనంత వరకు మ్యాక్సిమం ఏం చేశాము, 20 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చినవన్నీ ఎట్లా పూర్తి చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ ఆశీస్సులు కావాలి, ఓటర్ల ఆశీస్సులని రిక్వెస్ట్ చేస్తూ దాని మీదనే ముందుకు వెళ్తున్నాం. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో పేరుకు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు ఏవైతే అజెండాలో లేవు, ఏవైతే ప్రజలకు సంబంధం లేదో ఆ అంశాల మీద, అలాగే అసలైన అజెండా ఏదన్నా ఉంటే దాన్ని డైవర్ట్ చేసే రకంగా ఎలాంటి ప్రచారాలకు దిగుతుంది, ఎలా ఒక విషపూరితమైన దీన్ని వాతావరణం క్రియేట్ చేయాలి, కలుషిత వాతావరణం క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంది అనేది అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. సరే ఈసారి దానికి ఎక్కువగా ఇంకొక పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కేంద్రంలో ఉందో వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నాయకులు ఇంపోర్ట్ అవుతున్నారు బయట నుంచి, దిగుమతి చేసుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకి ఆ సబ్జెక్టు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాడికి లేదు, ఏదో మాట్లాడేయడం అదేదో టీవీలో వస్తుంది. ఇంక మాట్లాడాలంటే సులభమైనవి ఏమంటే వ్యక్తిగతమైన పరుషంగా మాట్లాడడం, ఏదైతే రాజకీయ సంస్కారం కాదో, ఏదైతే చేతగాని వాళ్ళు చేసే పని ఉంటుంది, అసమర్థ దుర్జనత్వం అని ఒక మాట ఉంది, వాడికి ఏం వేరే చేయలేక తిట్టడము, కేకలేయడము, ఇలాంటి వాటికి దిగజారుతుంటారు. అది ఈ రాజకీయ తెర మీద ఈరోజు చూస్తున్నాం. ఆ పార్టీ వాళ్ళు సరే అటు తెలుగుదేశం పార్టీకి రాత్రి ఒకరితో పగలు ఒకరితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న మరొక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన దాంట్లో మాటల్లో 19 ఎన్నికలకు ముందు తీసి అవి పక్కన పెట్టి కూర్చొని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఒక్క మాట అంటే ఒక్కటైనా కన్సిస్టెన్సీ ఇంతవరకు, మరి ఆయన ఫిలాసఫీనో తెలియదు కానీ ఆయన నేర్చిన సిద్ధాంతము, ఆయన వంట పట్టించుకునే సిద్ధాంతము, లేక సినిమాకు
ఏదైతే డైలాగ్ ఉంటుందో దాన్ని చెప్పడం వల్ల ఓన్ డైలాగ్ అంటూ ఏది ఉండకపోవడం వల్లనో, అంటే సొంత అభిప్రాయం సొంతం ఏది ఉండనందువల్ల తెలియదు, కానీ ఆయన పూటకో మాట ఆ స్టేజ్ మీద అప్పుడు ఆవేశంగా కనపడడానికి, ఒక గర్జించడానికో లేదా కోపంగా కన్నెర్ర చేయడానికో ఏది ఉంటే దాన్ని ఒకటి చెప్పేసేయడం, అది ఒక దీనిలాగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ కాలుష్యం అనేది బాగా కనపడుతున్నది, బాగా కొట్టొచ్చినట్టు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్లో. బహుశా జనరల్ ఎన్నికల్లో కూడా ఇంత ఉండదేమో. ఏమి దీని కిటుకు, ఏం దీని వెనక ఏముంది? ఆర్ దే సీరియస్ రియల్లీ? నిజంగా సీరియస్ ఎలక్షన్లు జరిపే వాళ్ళైతే బై ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బై ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తాం, ప్రతిపక్షాలు ఏదో ఇక్కడ ఫెయిల్ అయినారని చెప్తారు. 20 నెలలు 5 ఏళ్ళు పూర్తి కాకపోయినా ఎస్ ప్రతిపక్షాలకు ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పడానికి కన్సిడరబుల్ టైమే. అధికార పార్టీ వైపు నుంచి ఇదిగో ఈ లోపాలు ఉన్నాయని చెప్పడానికి మీకు చేతలైతే అవి చూపాలి. అయితే వీళ్ళకి సమస్య ఏమంటే ఏమీ లేవు. మీరు క్రియేట్ చేసిన తెలుగుదేశం పార్టీ పోతూ పోతూ పడేసిన 2,60,000 కోట్ల అప్పు ఏదైతే మీద పడిందో, ఆ డెట్ సర్వీసింగు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆగడము, కోవిడ్ దీనివల్ల వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా ఉంటే దాన్ని ఫేస్ చేయడంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి రావడం అనేది ఒకటి తప్ప, అయినా ఆ పరిస్థితిలో కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఏదైతే ఫేస్ చేస్తుందో అదేం దాచిపెట్టుకుంటే దాచేది కాదు, దాగేది కాదు. అది అందులో మీరేసిపోయి వారసత్వంగా ఇచ్చిన అప్పు. అయినప్పటికీ దాన్ని తట్టుకుంటూ నిబ్బరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ దీని మీద కోవిడ్ దెబ్బ మరొకటి పడినా, దానివల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులు తగ్గినా, ప్రజలకు చేయాల్సిన సహాయం ఇంకా పెరిగినా, ఓ పక్క ఆదాయం తగ్గింది, ఇంకో పక్క ప్రజలకు ఆదుకోవడానికి చేయాల్సిన సహాయం చేయాల్సిన అవసరం ఎక్కువైన నేపథ్యంలో అన్నీ కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఎక్కడ చిన్నపాటి ఇది రాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది అడుగులు వేస్తూ పోయారు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అదొకటి సమస్య ఉన్న ఆయన ఫేస్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఆ సంక్షోభం, కోవిడ్ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కిస్తగలుగుతున్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్న ఇది కూడా ప్రజలకు నచ్చింది. ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన 20 నెలల్లో చెప్పిన హామీలన్నీ తీర్చడమే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసి, అలాగే ఏదైతే కోవిడ్ లాంటివి ఇంటర్నేషనల్ కూడా అంతర్జాతీయంగా ఊహించని సునామీలాగా వచ్చి పడి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసి మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా తట్టుకుంటూ ఈ యువ ముఖ్యమంత్రి, యువ నాయకుడు ఇంతగా ఆదుకోగలిగాడు, అండగా నిలగలిగాడు, భరోసా ఇచ్చారనేది ప్రజల్లో ఉంది. కాబట్టి దాది ఓట్ల రూపంలో గుర్తు మీద లేకపోయినా మా అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను గెలిపించినారు. 80% పైగా మున్సిపాలిటీల్లో ఏవైతే వీళ్ళు ఒక టక్కుటమారా విద్యలు ప్రదర్శించినట్టు ఇది ముందు అది వెనక్కు జరిపితే ప్రజల్లో ఆ గ్రూపులు వస్తాయి పార్టీలో, దానితో ఇదవుతారనుకున్న దాన్ని కూడా తిప్పికొడుతూ మున్సిపాలిటీల్లో కూడా 85% ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో కూడా మండల ఎన్నికల్లో కూడా వస్తాయి. ఇది అరిగించుకోలేక ఇంకో పక్క తిరుపతి ఉప ఎన్నిక, ఇవి ఏదో స్థానికంలే అందామనుకుంటే అదేమో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక. సో దానికి సంబంధించి ఏదైనా మిరకిల్ జరగకపోతుందా అని వాళ్ళ ఆశ, లేదా ఏదో ఒక రకంగా 4 ఓట్లు ఎక్కువ సంపాదించలేకపోతామని ఇంకోటి, దానికోసం అని చెప్పి హై డెసిబల్ ప్రచారానికి, విష ప్రచారానికి తెరలేపారు. ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారు? మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడ కూడా తొడలు కొట్టట్లేదు, భుజాలు నడుచుకోవట్లేదు, రండి సత్తా గోదాలో మేము అంతా చూస్తాం, అది ఎక్కడ అనట్లేదు. ఎందుకంటే
డెమోక్రసీలో ఇవి పార్ట్. జనరల్ ఎన్నికలు కూడా కాదు, మా ఎంపీ చనిపోయినందువల్ల వచ్చిన ఎన్నిక అది, ఉప ఎన్నిక. ఈ సందర్భంగా ఒక ధర్మయుద్ధానికి పోతే ఎవరికైనా సరే వాళ్ళ మీద అభిమానం జనానికి పెరుగుతుంది. ప్రతిపక్షాలైనా ఆ ఎన్నికల దీనికి సంబంధించిన ఫలితానికి ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఆ పార్టీలు ప్రజల దగ్గరికి పోయి రేపు ఫ్యూచర్లో వెళ్ళడానికి కూడా ఒక బేస్ ఏర్పడుతుంది. అంటే ఏం మాట్లాడాలా? ఇష్యూస్, రియల్ ఇష్యూస్ మాట్లాడాలా. మీరు గమనిస్తే గత వారం రోజులుగా వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడైనా ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు సంబంధించింది ఉందా? ఒక్కటంటే ఒకటి నిజం ఉందా? నిజం కూడా అక్కర్లేదు, నిజానికి ఆమల దూరంలో ఉండేదైనా ఒకటైనా ఉందా? ఎక్కడా కనపడట్లా. అంతకుముందు ఇట్లే అన్నారు మున్సిపల్ ఎన్నికలు జరిగితే. అసలు అది ఒక విచిత్రం. ఆ ఎన్నికలు పెడదామంటే వద్దు వద్దన్నారు, కోవిడ్ ఉంది వద్దంటే పెట్టాలన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ పెడుతుంటే మళ్ళీ వద్దంటున్నారు. అంటే కోర్టులను కూడా అపహాస్యం చేస్తూ వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటూ అసలు దేని మీద పోవాలి, దేని మీద పోకూడదు, ఆల్రెడీ ఒకటి సెట్ అయిన దీని మీద ఆల్రెడీ డైరెక్షన్స్ క్లారిటీ వచ్చిన దగ్గర కూడా పోవడంలో అర్థం లేదు అనేపాటి కనీసం ఇది లేదు. అసలు ఇంకోటి పిటిషన్ వేయగానే ఆడికేదో అది అయిపోయినట్టు, ఇదిగో పిటిషన్ వేస్తారు అయిపోయి ఆగిపోవాలి. ఆ కోర్టును ప్లాట్ఫామ్ చేసుకోవడము, ఒక లిటిగెంట్ ఏం చేస్తాడు అదే పని, కంటిన్యూస్ డిస్టర్బెన్స్. దీనికి పరాకాష్ట నిన్న మళ్ళీ ఏకంగా CEO దగ్గర వినారు. వా ఎవరు బీజేపీ ప్లస్ జనసేన ఒక సిగ్నేటరీ పెట్టుకొని వాళ్ళంతా నక్వీనా ఆయన ఒక ఆయన బీజేపీ లీడర్లు అంతా పెద్ద లీడర్లుగా కన్సిడర్ చేయబడేవాళ్ళు, స్టేట్ ఇన్ఛార్జ్ ఒక ఆయన, ఎంపీ, వీళ్ళందరూ కలిసి ఆ ఎన్నిక ఈ ఎన్నిక వద్దు అని. అసలు మీ ప్రాబ్లం ఏందో అర్థం కావట్లా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేని పార్టీలు అసలు వాటికి ఉనికి ఉందా? అసలు ఉనికి ఉంటే ఇంత సాకులు వెతుక్కోవాల్సిన అవసరం ఉందా? ప్రజాభిమానం ఉన్న వాళ్లకు ఏ టైంలో పెడితే ఇబ్బంది మేము ఫేస్ చేయలేదా? బయటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే తాను రిజైన్ చేయగానే ఫేస్ చేసిన ఎలక్షన్ అయితే తన తల్లి, ఆ తర్వాత చెప్పి రాజీనామా చేయించి రాజీనామాలు ఆమోదింపజేసుకోవడానికి కూడా వెంటబడి ఒత్తిడి తీసుకొచ్చి బై ఎలక్షన్స్ వస్తే వాటిలో పోటీ చేయలేదా? ఏది మాకు కన్వీనియంట్గా కండ్యూసివ్గా ఏది వచ్చాయి? మా బై ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది వచ్చినప్పుడు ఫ్యాన్ గుర్తు ఆ రోజు వచ్చింది, పోలేదా జనంలోకి? అది జనం మీద ఉండే కాన్ఫిడెన్స్, ప్రజల మీద ఉండే నమ్మకం, ప్రజల ఆశీస్సులు కోరుతూ పోతున్నాము, సేవ చేయాలనుకుంటున్నాము, బ్లెస్ చేయండి అని పోవడం. చేయకపోతే అంతే వినమ్రంగా నమస్కారం పెట్టి మళ్ళీ వాళ్ళు ఆశీస్సులు కోరడానికి సరైన సమయం కోసం చూడడము, ఆశీస్సులు ఇచ్చే రకంగా వాళ్లకు సేవ చేయడం. ఇంతకుమించి రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో వేరే లేదు కదా, వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా మిగిలినవి ఏం చేసినా అది తాత్కాలికమైన ఇదే తప్ప ఏం లేదని చంద్రబాబు నాయుడు గారి దీంట్లోనే కనపడుతుందిగా. ఆయన ఏ రోజు తను వచ్చింది కాదు, ఆ రోజు వాళ్ళ మామది నుంచి వచ్చిన దాన్ని ఒకసారి అప్పుడు వాజ్పేయి గారి పుణ్యాన, రెండో దఫా 2014 మళ్ళీ మోడీ గారి పుణ్యాన. ఈ రెండు ఊతకర్రల సాయంతోనో ఎట్లా బయట గట్టెక్కాను తప్ప సొంతంగా ఆయన ఎప్పుడు రాలే. ఈ మధ్యలో వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే మేబీ నాయకుడిగా ఆయన ఎమర్జ్ అయ్యేవాడేమో, ఈరోజు నిజంగా ఇష్యూస్ మీద మాట్లాడేవాడేమో. ఇంకా ఆయన తయారు చేసుకుంటున్న నెక్స్ట్ నాయకులు అలాంటి వాళ్ళే ఉన్నారు. ఆయనకు తగిన వాళ్ళే ఇంకా పార్టీ బీజేపీ కానీ జనసేన వాళ్ళు తయారయ్యారు. ఇది కాదు రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఇది నిజమైన ప్రజల రాజకీయం అని జనం బల్లగుద్ది మరీ చెప్తున్నా, మళ్ళీ పాతపాటే నిద్రలో లేపిన జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసుల గురించో, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించో, అవి కూడా తప్పుడు, అంతా మొత్తం తప్పులే నోటికి వచ్చినట్టు. ఆ రోజు కేసులు తప్పుడు కేసులు ఎందుకన్నామంటే తప్పుడు కేసులు కాబట్టి.
ఎవడైతే ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి మళ్ళీ క్విట్రోకో అంటే రియల్ ఇది ఆయన తెచ్చి హెచ్ఆర్సీకి చేశారు కాబట్టి ఆ పిటిషన్ వేసిన దాంట్లో ముందే మాట్లాడుకొని టీడీపీ కాంగ్రెస్ కలిసి వేసాయి కాబట్టి తర్వాత కాంగ్రెస్ నాయకులే ఇది పైనుంచి చెప్తే మేము ఇది చేసాం అని వాళ్ళే అన్నారు కాబట్టి ఎన్ని ప్రూఫ్లు కనపడలే కుట్రపూరితంగా చేశారనేది. ఇదే బీజేపీ నాయకులు కూడా అంతకుముందు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తులను టార్గెట్ పెట్టుకొని ఐ థింక్ ఆమె సుష్మా స్వరాజ్ గారు అంట పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ నాయకులు అన్నారు. వాళ్ళే ఈరోజు ఎవడో నిన్న వచ్చేసి మాట్లాడతాడు ఏరో ఏ క్షణాన బెయిల్ రద్దు అవుతుంది. ఎట్ట తెలుసు నీకు? కోర్టు మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారనా? మీ బీజేపీ అక్కడ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు జడ్జి రద్దు చేస్తాడని మీరు ప్రజలకు చెప్పదలుచుకున్నారా? అంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు? ఈ ప్రచారం చాలా 6 నెలల సంవత్సరం నుంచి అప్పుడప్పుడు ఏది లేనప్పుడల్లా దీన్ని బయటకు తీయడం. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మీరు జైలుకు పంపినప్పుడే ఆయన చెల్లించలే. ఆయనది తెరిచిన పుస్తకం. ఆయన కానీ ఆయన కుటుంబం గురించి కానీ ప్రజలందరికీ తెలుసు కాబట్టే అవి తప్పుడు కేసులని తెలుసు కాబట్టే జనం వాటిని వరుస పెట్టి రిజెక్ట్ చేస్తూ వచ్చారు. పోనీ మీరు అనుకున్నట్టు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి మరణం వలన ఏదో బై ఎలక్షన్స్ అనుకుందాం 14లో అన్ని ఓట్లు వేసి కేవలం 1%తోనే కదా మీరు బయటపడింది టీడీపీ ఆ రోజు తేడాతో. మరి ఆ రోజు 67 సీట్లు ఓట్ల పరంగా చూసినా నీకు ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చారు. ఏది సింగిల్గా మీరు పొత్తు పెట్టుకుని కొట్లాడితే ఊతకర్రల సాయంతో నిలబడితే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు. మీకు ఈక్వల్గా ఓట్లు తెచ్చుకున్నారు. సీట్ల పరంగా కూడా 67 సీట్లు వచ్చాయి. మరి ఆ రోజు జనమే కదా ఓట్లేసింది. వాళ్ళని భ్రమలో ఉంచి తెలియంది చెప్పేంత మీ టక్కుటమార విద్యలు మాకు రావు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవు కదా. అది కూడా మీరే అంటారు కదా, ఎత్తుగడలు తెలియవు, వ్యూహాలు తెలియవు, ఏం తెలియని మీరే అంటారు. ఇంకా 2019లో మొత్తం నుంచి చెత్తబుట్టలో వేసేసి డిస్కార్డ్ చేసి మిగిలిన వాళ్ళను గాలికి కొట్టుకుపోయినారు. అసలు అందరూ 151 సీట్లతో 50% ఓట్లతో బ్లెస్ చేశారుగా. అప్పుడు తెలియదా? ఇప్పుడు ఎవరి కోసం ఎవరికి తెలియదని ఇవన్నీ అవి తప్పుడు కేసులని తెలుసు కాబట్టి ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకున్నారు, పక్కన పడేశారు. తప్పుడు కేసులు పెట్టినందుకు మీకు బుద్ధి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మీకు బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలు ఎక్కడ చిన్నది కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు కాబట్టి దాదాపు 20 నెలల తర్వాత వచ్చిన ఈ ఎన్నికల్లో మళ్ళీ ఆశీస్సులు మరింత ఉత్సాహంగా ఓట్ల రూపంలో ఇస్తున్నారు. రేపు తిరుపతిలో కూడా అదే రిపీట్ అవుతుంది. అందరికీ తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ మెజారిటీకి సంబంధించి ఎంత ఉంటుంది అనేది డిసైడింగ్ ఇది అవుతుంది. ఈ సందర్భంగా చెప్తున్నాము ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చేసిన ఏది మన జెడ్పీటీసీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గత వారం రోజులుగా ఎందుకు అంటున్నా అంటే జరుగుతున్నవి చూస్తుంటే బీజేపీ, జనసేన, టీడీపీ బహిరంగంగానో లోపాయకారిగానో 3 జట్టు కట్టి ఏదో ఒకటి చేయాలని అయితే ప్రయత్నం చేస్తున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు పుష్ చేస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారికి పైన ఉన్న బీజేపీకి మధ్యలో ఇది చేయడానికి ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, అలాగే బీజేపీలో ఉన్న ఈయన ఏజెంట్లు వీళ్ళందరూ కలిసి అటువైపు పుష్ చేసి కలపాలనుకుంటున్నారా? అందులో భాగంగానే వరుసగా ఈ తప్పుడు స్టేట్మెంట్లో కొంచెం సమన్వయంతో కూడి వస్తున్నాయా? అలాగే మొన్నటికి మొన్న ఆయన బాయ్కాట్ చేస్తున్నాం ఈ ఎన్నికలని చెప్పి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే డెస్పరేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసికట్టుగా
ఏదో ప్రయత్నం చేయక తప్పదు అనే ఒక డెస్పరేట్ మూవ్లో ఉన్నారని అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు గారు పొలిటికల్గా పూర్తి అయిపోయింది, చనిపోయారు రాజకీయంగా ఇది అనే విషయం మన ఎప్పుడైతే బహిష్కరణ గురించి అనౌన్స్ చేశారో అప్పుడే తేలిపోయింది. ఇంకా అతనికి మాట్లాడే అర్హత లేదు. మరి రేపు పోయి తిరుపతి ఉప ఎన్నికలు ఏం అప్పీల్ చేస్తాడో నాకు తెలియదు, కానీ వారం రోజులు పెట్టుకున్నాడు. ఇప్పటికే కొడుకు తిరుగుతున్నట్టున్నారు. బట్ దాంట్లో కూడా సిన్సియారిటీ లేదు. మళ్ళీ దానికి ఉదాహరణలు ఏవో దాని జస్టిఫికేషన్లు వెనకబడి ఉన్నాయి కదా తోకలు మీడియా వాళ్ళు. అప్పుడు తమిళనాడులో జయలలిత చేయలేదు, ఇంకో దాంట్లో ఎవరో చేయలేదు, స్థానిక సంస్థల్లో అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు. నువ్వు రూల్ చేసిన పార్టీ, నీకు నువ్వు ఓ భుజాలు కొట్టుకుంటా అంటావు, చచ్చుకుంటా అంటావు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, మాది బ్రహ్మాండమైన క్యాడర్ బేస్డ్ పార్టీ, నేషనల్ లెవెల్లో చక్రాన్ని తిప్పినామని. మీకు సిగ్గు లేదా? స్థానిక సంస్థలకు సంబంధించిన మండల ఎన్నికల్లో పోటీ ఉండడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఇన్నేళ్ళు అధికారంలో ఉన్న పార్టీగా, నిజంగా కూడా కింది వరకు ఉన్న క్యాడర్ ఉన్న పార్టీగా ఏదో ఒక రూపంలో వెనక్కు జరిగినారంటే వెనక వ్యూహమైంది క్లియర్గా తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు గుర్తు మీద కాదు, అందువల్ల ఏమైనా చెప్పుకోవచ్చు. 40% తేల్చి పడేసినారు. ఏది మేము ఫోటోలు కూడా పెట్టి ఛాలెంజ్ చేసి వీళ్ళల్లో ఒక్కరు కాదని కొంతమందినన్నా కాదని మీరు చూపండి ఎక్కడన్నా ఒప్పుకుంటామంటే దాన్ని తీసుకోకుండా, ఎందుకంటే గుర్తు కాదు కాబట్టి 40% అనుకున్నారు. తర్వాత మున్సిపాలిటీ దెబ్బ చూశారు, ఇంకా దిక్కు తెలియలేదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి 90% పైన వచ్చేట్టున్నాయి. దీన్ని ఎదుర్కొని గుర్తు మీద కాబట్టి తప్పించుకోవడం అసాధ్యం కాబట్టి ఏదో గాలిగిపోయే పేలపిండి అన్నట్టు కొట్టేశారు. వస్తే ఎక్కడన్నారు సొంతంగా పోటీలో ఉంటే వాళ్ళు సొంతంగా ఉన్నారు. ఆడ పొరపాటున ఎక్కడో కూడా ఇద్దరు గెలిస్తే పార్టీ ఇది లేకుండా కూడా చూడు మా వాళ్ళు గెలిచారు, పార్టీ మేము దిగింటే ఇంక ఎట్లా గెలిచేదో. మూడవది ఎక్కడ లేరో అక్కడ లోపాయికారిగా జనసేన, లోపాయికారిగా ఓపెన్గా తిరుగుతున్నారు. జనసేన బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళకు సపోర్ట్ చేయడం. వాళ్ళకు మెసేజ్ ఏంటి? మేము ఉండి మీతో కలిస్తే రేపు జగన్మోహన్ రెడ్డిని మనం తట్టుకోవచ్చు, మనం ఓడించలేకపోయినా తట్టుకోవచ్చు, కాబట్టి మమ్మల్ని కలుపుకోండి అని అక్కడికి అడుక్కోవడం. ఆ డోర్ చుట్టూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతానే ఉంటారు. ఆయన మోడీ గారు చూశారు కదా ఇంతకుముందు, ఈయన విశ్వరూపం చూశారు కాబట్టి భయపడి జంకుతున్నట్టున్నారు వాళ్ళు, ఎందుకు వచ్చినా కూడా ఎంత అని. కానీ లేకపోతే ఎప్పుడు ఎక్కాలన్నా పల్లకి, ఎప్పుడు ఎక్కాలా, లేకుంటే వాళ్ళ మీద ఎక్కి మళ్ళీ ఇంకోసారి ఎట్లా జంప్ చేయడానికి ప్రయత్నం చేయాలనేది ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నారు. దానికి తగినట్టే వాళ్ళు ఉన్నట్టున్నారు, చూస్తున్నట్టున్నారు. ఇంత చండాలమైన ఇది వేసుకొని పోటీలోనే లేకుండా ఇంకొకరేమో ఉన్నా లేకపోయినా ఏదైనా వాళ్ళు అక్కడ చేసే వాగాడంబరాలు వీటికి ఏమైనా విలువ ఉందా? ఇంతకంటే హీనమైన కుసంస్కారంతో కూడిన రాజకీయం బహుశా చాలా తక్కువగా అరుదుగా ఉంటుందేమో. ఇంకా ఏది చేయలేక, రాజకీయంగా కానీ ప్రజల సమస్యల మీద కానీ ఎదుర్కోలేక వ్యక్తిగతమైన అటాక్స్ పెడుతూ దానిలో ఆత్మతృప్తి పొందడం తప్ప వీళ్ళకి ఇంత కూడా దీనివల్ల ప్రజల్లో ఆదరణ రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ తిడుతుంటే వాళ్ళు నోటికి వచ్చేట్టు మాట్లాడుతుంటే రియాక్ట్ కాకుండా ఉండలేక మా పార్టీ నుంచి కూడా చాలామంది మాట్లాడాల్సి వస్తుంది. ఏమీ లేని అబద్ధాలు, అసత్యాలు సృష్టిస్తూ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం మాట్లాడాల్సి వస్తుంది తప్ప, లేకపోతే ఇవి ప్రస్తావించదగ్గ అంశాలు కాదు. వాళ్ళ స్థాయిని వాళ్ళు కించపరుచుకొని బాగా దిగజార్చుకొని బురదలో దొర్లుతున్నాం, పెంటకుప్పల్లో దొర్లుతున్నాం, ఇదే మా రాజకీయం అని ప్రజలకు పూర్తిగా దృశ్య రూపంలో కూడా చూపుతున్నట్టు మాకు అనిపిస్తుంది.
నేను ఇంతకుముందు అన్నదాని ప్రకారము ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఈ వారం 10 రోజులవి ఒక కొత్త రాజకీయానికి, కొత్తదంటే పాతదే తెలిసిందే, ఎక్స్పెక్ట్ చేసిందా, వీ ఎక్స్పెక్టెడ్ ఇంకొక 2 సంవత్సరం తర్వాత మొదలవుతుంది అనుకున్నాం, కానీ అది కంటిన్యూ అయ్యేట్టుంది. దీంట్లో భాగంగానే అది కూడా ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన అడిగింది బెయిల్ రద్దు చేయమని. బెయిల్ రద్దు చేయడము, చేయకపోవడము, బెయిల్ ఇవ్వడం, అసలు అంతకుముందు అంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో ఉంచడమే తప్పు. 90 డేస్లో బెయిల్ రావాలా, ఏదరు మీరు అదన్నా కావాలా, పూర్తి ఇది ప్రూవ్ కావాలా, లేదంటే బెయిల్ అన్నా ఇవ్వక తప్పదు అంటే అదే 16 నెలలు ఎంతో లాగారు. ఇప్పుడు మళ్ళీ బెయిల్ రద్దు చేయమంటున్నారు. దానికి రీజన్ ఏందో తెలియదు. ఆయన ఏ ఉద్దేశంతో చేశారో అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యం. ఆయన ఏం ఆశించి చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కోర్టుకు వెళ్ళేది ఉంది, ఎవరు కాదన్నారు. బట్ ఇష్యూ వచ్చి ఈ కేసులో అసలు ఏమీ లేదు, ఇది కల్పితం, అక్రమం అని మేము అనుకుంటున్నాం. యావత్ రాష్ట్రము, కంబైన్డ్ స్టేట్ కూడా విశ్వసించింది అప్పట్లో, ఉమ్మడి రాష్ట్రం కూడా. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అయితే ఇప్పుడు డంక బజాయించి మరీ చెప్తుంది, గంటాపదంగా చెప్తుంది. ఇంకా కోర్టులో దానికి సంబంధించి తేలడం అనేది ఒక ప్రాసెస్. అక్కడ ఏదన్నా అడగడం అని ఆయనకెంత హక్కు ఉందో, అది అవాస్తవం అని ప్రూవ్ చేసే హక్కు, లేకుంటే తప్పుడు కేసులని ప్రూవ్ చేసే హక్కు మాకు ఉంది. కాబట్టి జరుగుతుంది, మంచిదే. యాక్చువల్ అందరికంటే ఎక్కువగా ఊరుకునే జగన్మోహన్ రెడ్డి గారే. అవి త్వరగా తేలిపోతే, ఎందుకంటే లేవు దాంట్లో ఆధారాలు. దాంట్లో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ దీని కింద పోయారు. వాళ్ళందరూ లేకుండా ఆ కేసు అది నిలబడేది కాదు. అది ఎవరు లీగల్, ఎవరిని అడిగినా చెప్తారు. త్వరగా అయిపోతే నిజంగా బెటర్. ఈ మాత్రం అనడానికి కూడా వీళ్ళకుండదు. కానీ మొన్ననే ఎవరో వాళ్ళ నాయకుడే, బీజేపీ నాయకుడు ఒకరు ఏ క్షణానో బెయిల్ రద్దు అనడం, ఇదిగో బెయిల్ రద్దుకు మేము వేసామనడం, ఓహో ఇదేదో రద్దు అవుతుందేమో ఎందుకంటే కోర్టులన్నీ వీళ్ళు చెప్పినట్టే నడుస్తుంటాయి కదా అనే ఒక ఇంప్రెషన్ ఆల్రెడీ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళే అది జనంలోకి పోవాలా. ఆ కన్ఫ్యూజన్లో ఒక 5,000 ఓట్లు 4,000 ఓట్లు ఎక్కువ వస్తాయని ఆశ ఉంటే ఉండొచ్చేమో. వాళ్ళకి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి చులకనగా ప్రజలు మాట్లాడట్లా. అట్లా ఆ చులకన అభిప్రాయం కలిగించాలని వాళ్ళు తలకిందులు తపస్సు చేస్తున్నారు 10 ఏళ్ళగా. వాళ్ళది చేసే కొద్దీ ప్రజలు ఆ కుటుంబాన్ని మరింత దగ్గరికి చేర్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆకాశం మీద ఉమ్ముతున్నారు, ఏమవుతుంది, మొహం మీద పడుతుంది. అది వాళ్ళైనా, టీడీపీ ఏజెంట్లైనా, లేదా మా దగ్గర విపరీత స్వాతంత్రం, స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనుకొని వీళ్ళు చేసుకుంటున్న వాళ్ళైనా, ఇంకొకరు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయినా, ఎవరికైనా ఒకటే సూత్రం. అది పార్టీ అయినా, నాయకులైనా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన ఆషామాషిగానో సరదాగానో రాజకీయాల్లోకి రాలే, లేదా సరదాగా జనం ఊరికే ఏదో ఫ్లూక్లో ఇట్లా ఎన్నుకోలే. తను కష్టపడినాడు, జనంలో తిరిగారు, జనం బ్లెస్సింగ్స్ వచ్చినాయి. 5 ఏళ్ళు ఆయన పాలన చేయనియాల. కానీ ఆయన పాలన చేస్తున్న పాలన ఎక్కడికి తీసుకెళ్తుందో ఈలోగా మాకు అసలు పుట్టగతులు ఉండవని వాళ్ళు ఇప్పుడే మొదలు పెడుతున్నారు. ఇంతకుముందు నేను ఎప్పుడు అంటున్నట్టు ఆ పిల్లి శాపాలు పెట్టడం, నోటికి వచ్చినట్టు తిట్టడం, ఆకాశం మీద ఉమ్మడం, అది వాళ్ళ మొహాల మీదే పడుతుంది. అంతకుముందు ఇది ఎవరు అతను నిమ్మగడ్డ రమేష్, ఆయన అదే దాన్ని ఏమంటారు, టీడీపీ ఆఫీస్లో స్టాంప్. టీడీపీ ఆఫీస్లో స్టాంప్ అనేది ఆయన ప్రూవ్ అయింది. ఏమన్నా కాలా లేదు అట్లాంటిది. ఎవరన్నారు? అందరూ ఊహించిందే, మీరే అడిగారు మీడియా వాళ్ళు. సార్ ఎన్నికలు జరుగుతాయా అంటే, అమ్మ మేమే చెప్పినాం, బ్యాలెన్స్ ఉండి తమ డ్యూటీ చేసే ఎస్సీసీ వస్తే ఇమ్మీడియట్ పెడతారు. ఎందుకంటే 6 రోజులు అయిపోయి ఎన్నికలు. ఇన్నాళ్ళు ఎందుకు ఆపినారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా. అసలు సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు ముందుకు ఎందుకు తెచ్చినారో వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలా. ప్రచారం మాత్రమే ఉండి పోలింగ్కి పోయి 6 రోజులు మాత్రమే ఉండి దీన్ని ఎందుకు ఆపారో వాళ్ళు చెప్పాలా. ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలా. వాళ్ళంటే నా పాయింట్, ఇంతకుముందు ఎస్సీసీ అది ఓపెన్గానే చెప్పాము. ఈ రోజుకు ఉన్నాయి ఆ కంప్యూటర్లో, ఏదో టీడీపీ ఆఫీస్లో తయారైనవి ఆయన అఫిడవిట్లు కానీ ఆయన చేసినవి కానీ అనేది
ఆధారాలు సరే సిఐడి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. అది బయటకు ఎప్పుడో ఒకసారి రాక తప్పదు. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు వ్యక్తి అయిపోయాడు. మొన్నటి వరకు ఆయన ఎస్సీసీగా ఉండారు. ఆయన హీ హ్యాస్ టు ఫేస్ ది మ్యూజిక్, తప్పదు, ఫేస్ చేయాల్సిందే. సో తప్పు చేసింది దోషులు వాళ్ళు అంటే ఈయన వెనక ఉన్న టీడీపీ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కొత్తగా వచ్చిన ఎస్సీసీ ఏం చేయాలనో రాజ్యాంగపరంగా తనకు ఉన్న బాధ్యతను కంప్లీట్ చేయడం ఏదైతే ఉందో అది ఇప్పుడున్న ఎస్సీసీ చేస్తున్నారు. సో ఇందులో ఈ క్లారిటీ అయితే మొత్తం అందరికీ పోవాలి. వాళ్ళు రబ్బర్ స్టాంప్ అని వాళ్ళు అనుకున్నా కూడా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. డేట్లు మీడియా వాళ్ళే అనుకున్నారు. మీడియా వాళ్ళు ఏంది అసలు ఇప్పుడు ఆ జ్యోతిలో వీటిలో రాస్తుంటారు 3 రాజధానులు అయిపోయినాయి వెళ్ళిపోతున్నారు, ఎస్సీసీ మారితే ఎన్నికలు ఇమ్మీడియట్ వచ్చేస్తాయి. ఇవన్నీ మీరు రాస్తున్నవే. ఎందుకు రాస్తున్నారు అంటే యు నో వెరీ వెల్. అవతల అంతకుముందు టీడీపీ ఏజెంట్ ఉన్నాడు, అతను ఆపుతూ వచ్చాడు. కొత్త వాళ్ళు వస్తే ట్యాప్ తిప్పితే అయిపోతుంది, పని అయిపోతుంది, ఎలక్షన్లు అయిపోతాయి అనుకున్నారు. మీరు రాసుకున్నదే తప్ప మా వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఓటైతే చెప్పగలం. చీఫ్ సెక్రటరీ గారు ఆ రోజే పోయి ఎందుకు కలిసి ఇంప్రెస్ చేయాలని ట్రై చేశారు? ఎందుకంటే త్వరగా ఎన్నికలు పూర్తి చేద్దాం అనుకున్నాం కాబట్టి. కోవిడ్ ఫాస్ట్గా వస్తుంది. ఇది వచ్చేలోగా ఈ 6 రోజులు 7 రోజుల ప్రక్రియ ముగిస్తే కోవిడ్ మీద పూర్తి దృష్టి పెట్టచ్చు. ఇందులో రహస్యం ఏముంది? అక్కడ ప్రభుత్వం వైపు నుంచి అంతకుముందు అడిగాము, ఆ నిమ్మగడ్డ రమేష్ గారు ఎస్సీసీగా ఉన్నప్పుడు అడిగాము, కొత్త రాగా కూడా వెళ్ళి అదే అడిగి, కొత్త ఎస్సీసీ రాగా కూడా సిఎస్ వెళ్ళి అదే అడిగారు. షీ వాజ్ కన్విన్స్డ్, న్యూ ఎస్సీసీ వాజ్ కన్విన్స్డ్ అండ్ షీ గేవ్ ది ఆర్డర్. దీంట్లో రహస్యం ఏం లేదు. అన్యాయం కదమ్మా, తప్పు. హాలిడేస్ ఉన్న రోజుల్లో వాటికి సంబంధించినంత వరకు హాలిడేస్ అయిపోగానే మొదలైన ఈరోజు సుమారుగా అయిపోయినట్టున్నాయి. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళే ఇవ్వాలి. మేము ఎందుకు 2,60,000 కోట్లు 2,60,000 కోట్లు 2,60,000 కోట్ల అప్పు అని ఎందుకంటామంటే నువ్వు పెట్టిపోయిన అప్పు ఆ తర్వాత కూడా అభివృద్ధి కానీ సంక్షేమంగా నడవాలి కాబట్టి కంటిన్యూ పెరుగుతున్న అప్పు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నువ్వు జీరో డెట్ పెట్టే సర్ప్లస్ ఇది పెడితే ఈడు వచ్చేసి ఈయనేం అప్పు చేయలే. నీకు 90,000 కోట్ల అప్పుతో నువ్వు ఇన్హెరిట్ అయిన స్టేటు 2,60,000 కోట్లకు ఎందుకు పెంచినావు ముందు చెప్పు. అందులో నువ్వు డెవలప్మెంట్ చూపలేకపోయావు, సంక్షేమం కూడా చేయలేకపోయావు, నువ్వన్నా అదేది రుణమాఫీ కూడా పూర్తి చేయలేకపోయావు, కొని ప్రామిస్ చేసింది కూడా. అది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలా. ఇవి పొద్దుపోని మాటలు కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఏదైనా స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు తెలుసా, లేకపోతే ఆయనకు తెలియకుండా ఇచ్చినాడా అన్నట్టు ఉంటుంది. ఏదైనా సరే ఎవరైనా తెలియకుండా ఎందుకు చేస్తారో అది సాధ్యమా, జరుగుతుందా ఒకటి. రెండవది ఆ కేసుకు సంబంధించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. ఆ కేసు గురించి ప్రస్తావన రావడంలో వీళ్ళు దాన్ని అందుకోవడంలో చూస్తే ఆల్రెడీ మా లీడర్లందరూ పాయింట్అవుట్ చేశారు. ఎవరైతే మెయిన్ అనుమానాలు ఉన్నాయని ఆ రోజు చెప్తున్నామో ఆ ఆదినారాయణ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఒకటి. రెండవది ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనుకుంటారేమో కానీ ఆ రోజు జరిగిన దాంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హార్డ్లీ ½ అన్ అవర్ కూడా దానికి సంబంధించిన సందేహాలు ఇంకోటి లేవు. ఉంటే 6-6:30 నాకు టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, వితిన్ 20 minutes ½ అన్ అవర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడికి ఎంటర్ అయ్యాడు సీన్లోకి. ఎట్లొచ్చాడు? ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే వచ్చాడు. అది దానికి రికార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు పెట్టిన సిట్లోనే ఇవన్నీ వచ్చాయి. ఆయన హత్యకు గురైన తర్వాత హత్యకు గురి అయ్యాడనేది అక్కడ చూడగానే ఎవరైతే పోగానే అక్కడ తెలిసింది. షాక్ తిన్నారు. సిఐ వాళ్ళు వచ్చారు. ఆ ప్రాసెస్లో ఎవరో దాన్ని ఇచ్చేయాలని ట్రై చేశారు. ఆ చేసిన వాళ్ళని కూడా తర్వాత పట్టుకున్నారు. సిట్టు పెట్టినప్పుడు ఎంత అడ్డగోలుగా దాన్ని ఇచ్చేశారనేది అందరికీ తెలుసు. 2.5 months 2 months టైం ఉండింది. వాటెవర్ సాక్ష్యాలు కానీ అప్పుడే తీసుకున్నారు. టెలిఫోన్లన్నీ సీజ్ చేశారు. అందరినీ తీసుకెళ్ళి క్వశ్చన్ చేశారు. ఫౌండేషన్ ఆ రోజు పడింది. ఆ రోజు ఉన్న దాంట్లో అప్పుడున్న పరిస్థితి ఈ రోజుకు కూడా పెద్దానికి ఏ కేసు అయినా మీరు చూడండి, క్రిమినల్ కేసు మోటివ్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ ఏ రకంగా మోటివ్ ఉందో అర్థం కావట్లా. ఇవేమి ఎవరికి తెలియని రహస్యాలు ఏం కాదు. వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లిగారు బయటకు వచ్చే ముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, అక్కడ మంత్రి అయ్యారు, తర్వాత పోటీ కూడా చేశారు విజయమ్మ గారి మీద. అక్కడ అప్పట్లో విడిపోయారు. మళ్ళీ వివేకానంద రెడ్డి గారు తర్వాత వచ్చి కలిశారు. అంతే సాధారణంగా ఆయన్ను ఈయన చిన్న దగ్గరికి తీసుకున్నారు.
పెద్ద కుటుంబంలో పెద్దలాగా ఉండడం సాధారణంగా తీసుకున్నారు. నిజంగా ఏదన్నా రాజకీయమైన ఇది ఉంటే వేరేవి, నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే అసలు మళ్ళీ వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. వద్దులే చిన్న అని చెప్పొచ్చు కదా. లేదే. అక్కడి నుంచి ఆయన పార్టీ కోసం ఎంత కృషి చేశారో వివేకానంద రెడ్డి గారు అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కూడా జమ్మలమడుగు వెళ్ళి అక్కడ ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో తిరిగి లేట్ నైట్ వచ్చారు. జరిగింది షాకింగ్. ఇది ఆ షాకింగ్ దాంట్లో బై ది టైం అది కావడము, అదేదో బాత్రూంలో కింద పడి ఇదయ్యారనేది ముందు అనుకోవడము, ఇమ్మీడియట్ కాదు ఇదేదో హత్య జరిగింది అనుకోవడానికి మధ్య అంతా చేసి హార్డ్లీ 10-15 మినిట్స్ కూడా ఉండదు. ఆ తర్వాత అంతా ఎవరు నోటికి వచ్చినట్టు అనేది. ఇంకా అక్కడికి సంబంధించినంతవరకు ఎవరి మీద అయితే అనుమానం ఉంది అని చెప్తూ వచ్చామో అది ఈ రోజుకు ఉంది. ఎందుకంటే మోటివ్స్ అటున్నాయి. జనరల్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనను మానసికంగా కుంగిపోయేట్టు చేయడానికి, ఒక రకమైన ఆయన వెంబడి ఉండే వాళ్ళలో కూడా భయం క్రియేట్ చేయడానికి ఆ రోజు అది చేశారు. అది ఖచ్చితంగా అంతకుమించి అయితే వేరే కనిపెట్టలే. ఈయన సాఫ్ట్ టార్గెట్ ఎందుకు వివేకానంద రెడ్డి గారు అంటే జనంలో ఎక్కువ ఉంటారు. ఆయన పెద్ద సెక్యూరిటీ అవి పట్టించుకోరు. సెక్యూరిటీ అంత ఉండదు. ఎక్కువ తిరుగుతుంటారు, ఒకరే కూడా తిరుగుతుంటారు. సాఫ్ట్ టార్గెట్ ఎంచుకున్నారు. ఈరోజు కూడా అంతకుమించి అదే మోటివ్ అనిపిస్తుంది, వేరే అనిపించారు. దీన్ని తిప్పి మీరు ఎట్ట తిప్పి ఏది చేసినా ఆఖరికైతే అదే తేలుతుంది. కేసు ఇంకా దానికి సంబంధించినంత వరకు రెండో పెద్ద క్వశ్చన్ వచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత సాల్వ్ చేయడం అంటే అది అసలు ఆ డిపార్ట్మెంటో దానో లేదా కేసు ఎంత సంక్లిష్టంగా ఉంది ఎట్లుంది అనేదాన్ని వీటిని బట్టి ఉంటుంది తప్ప, లేదా జగన్మోహన్ రెడ్డి మామూలు రాజకీయంగానే ఆలోచించే ముఖ్యమంత్రి అయితే, అంటే రాగానే అవతల వాళ్ళని తొక్కేయాలనుకునేవాడు అయితే కేసు క్లోజ్ అయ్యేది. ఆయన అట్లా అనుకోడు కాబట్టే, ఆయన నా వ్యక్తిగతమైన దీనికోసం నా పవర్ను వాడుకోవాలనుకునే ముఖ్యమంత్రి కాదు కాబట్టే ఇది కాదు. తన మీద జరిగిన హత్యాయత్నంలో కూడా నిజంగా వీళ్ళ భాషలో వీళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలంటే వీళ్ళు అనుకుంటున్న దాన్ని బట్టి అయితే చంద్రబాబు నాయుడు గారిని ఏవన్గా పెట్టాలి, దాంట్లో తీసుకురావాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా మళ్ళీ ఎన్ఐఏ నుంచి మేము చేస్తామని తీసుకొని ప్రయత్నం చేయాలా, లేదా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయాలా? తన మీద జరిగిన హత్యాయత్నం కేసు గురించి ఆయన డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. ఎన్ఐఏ కంటే మంచి ఇదే ఉంది, ఎఫిషియెంట్, లెట్ దెమ్ డూ. మనం ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు అనుకునే మనస్తత్వం కలిగిన నాయకుడు ఆయన. ఈ కేసు కూడా అదే చేసింది. సిబిఐకి అక్కడికి పోయిన తర్వాత ఎందుకు చేయలే వాళ్ళు వచ్చి 5-6 సార్లు వచ్చారో తిరిగారు. వాళ్ళు సర్కిల్ తిరుగుతూనే ఉన్నారు కానీ దొరకట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయాలంటే అసలు కేసు పోకుండా ఆపడానికి ప్రయత్నం చేయరా? కోర్టులో ఎట్లా ఒకట్లా అడ్డంగా లేదు మేమే చేస్తామని టైం తీసుకురా. ఆయన ఏదైనా భయపడే మనిషి లేకుంటే దాన్ని ప్రభావితం చేయాలనుకునే వ్యక్తి అయితే కంట్రోల్లోంచి పోతుంటే చూస్తూ ఎందుకుంటారు? మామూలు సగటు రాజకీయ నాయకుడైతే అవతల ప్రత్యర్థులను ఎందుకు ఇరిగించడు కేసులో? ఇవన్నీ జనం ఆలోచించరా? వీళ్ళు అడిగే క్వశ్చన్లకు అన్నిటికీ వాటిలోనే ఆన్సర్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనుకున్నది. దానికి సంబంధించినంతవరకు ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది, లెట్ దెమ్ డూ దేర్ ఓన్ వర్క్. నా మీద హత్యాయత్నం కేసు ఆయన మీద, తన మీద హత్యాయత్నం కేసు ఎన్ఐఏ చేతిలో ఉంది, లెట్ ఇట్ హ్యాండిల్ ఇట్. ఆ డ్యూ కోర్సులో అది పోనివ్వండి, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ మనం చేయకూడదు అనేది తన లైన్ ఆఫ్ థింకింగ్. దాని ప్రకారమే ఇవి జరుగుతూ వచ్చాయి. అంతే తప్ప కుటుంబం మీద ప్రేమ లేకపోవడం కాదు, చిన్నాయన మీద ప్రేమ లేకపోవడం కాదు, అభిమానం లేకపోవడం కాదు. ఇవి మామూలు రిలేషన్స్ అంటే వాల్యూ ఉండే వాళ్ళకో, కుటుంబ బంధాలంటే ఇది ఉండే వాళ్ళకో అవి అర్థమవుతాయి. అట్ట కాకుండా అన్ని రాజకీయంగా చూసే వాళ్ళకు, దేంట్లో అయినా సొంత ఇంట్లో వాళ్ళనే ఇది చేసేసి పవర్లోకి వచ్చిన వాళ్ళకు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకు నిన్న మళ్ళీ చూసినాం సర్క్యులేట్ అవుతుంటే. ఆయన ఎన్టీ రామారావు అంతకంటే ఏం కావాలి? ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు గురించి ఇట్లాంటోడు అసలు ఎక్కడా ఉండకూడదని తనతో అంతగా ఓపెన్గా ఒక మహానాయకుడు ఎవరైతే పార్టీ పెట్టారో ఆయన మరణానికే కారణమైన వ్యక్తి అదే పార్టీని నడుపుతూ ప్రతి దినానికి, వర్ధంతికి, జయంతికి ఇది చేస్తూ వెనక ఆయన ఫోటో పెట్టుకొని ఈ రోజుకు రాజకీయాల్లో చలామణి కాగలుగుతున్నాడంటే అంతకంటే ఫార్స్ ఏదైనా ఉంటుందా? అలాంటి వ్యక్తులు తయారు చేసిన అంతకంటే మరుగుజ్జులు వాళ్ళు మాట్లాడే మాటలు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా. సో రియల్గా బంధాలు, కుటుంబ బంధాలు, కుటుంబము వాటి మధ్య బంధాలు, మనుషుల మధ్య ఉండాల్సిన సహజమైన
ప్రేమ వాత్సల్యం అభిమానం వీటి మీద గౌరవం ఉండేవాళ్ళు ఎవరు వాళ్ళు ఈ కుటుంబంలో వైఎస్ఆర్ గారి కుటుంబంలో చూసేది వాటినే కనపడతాయి. అక్కడ చూస్తే మొత్తం రాజకీయం తప్ప కుళ్ళు రాజకీయం తప్ప వేరే కనపడదు. వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలకు అసలు వాల్యూ లేదు, విలువ లేదని నేను భావిస్తున్నాను.